హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారి. ఈ రోజు ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గురించి ఇక్కడ రహమత్ నగర్ డివిజన్ లోని శ్రీరామ్ నగర్ లో మన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయనతోని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, ప్రచారం ఎట్లా సాగుతుంది మీది? డైలీ ప్రచారం మంచిగా సాగుతుంది. ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకి బ్రహ్మరథం పడతామని ఖచ్చితంగా మాట ఇస్తున్నారు. మాకు ఏ గల్లీకి పోయినా ఏ ఇంటికి పోయినా తప్పకుండా బిఆర్ఎస్, ఎందుకంటే 10 సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చేసింది, ఎన్ని సంక్షేమ ఫలాలు, ఎంత అభివృద్ధి చేసిందో తెలుసు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకి మొత్తం కుప్పకూలిపోయింది. ఎక్కడ డెవలప్మెంట్ లేదు, ఏ పథకాలు సరిగా లేవు. 6 గ్యారెంటీలు అన్నాడు, 420 హామీలు అన్నారు. అది ఎక్కడ కూడా ఇంతవరకు దాకా ఎక్కడ కూడా అమలు అవుతలేవు. మీరు బాకీ కార్డ్ అని ప్రజలు తీసుకెళ్తున్నారు కదా, అది ప్రజల స్పందన ఎలా ఉంటుంది? బాకీ కార్డ్ ఎందుకు అని వాళ్ళు ప్రజలు ఏమడుగుతున్నారు అంటే, వాళ్ళు ఏదైతే ఒక వృద్ధులకి ముసలి వాళ్ళకి 2000 నుంచి 4000 ఇస్తానేని అన్నాడు. ఆ 4000 ఇప్పటిదాకా 4000 లెక్క చేస్తే వాళ్ళకి ఎంత అవుతున్నదో అది ఇవ్వమంటున్నాం. బాకీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఈ వృద్ధులకు బాకీ ఉన్నారు కాబట్టి అది ఇవ్వమంటున్నాం. అదేవిధంగా బంగారం కళ్యాణ లక్ష్మి కింద బంగారం ఇస్తామన్నాడు, ఆ బంగారం ఇవ్వమంటున్నాం, అది బాకీ కార్డు. అదే కాక రైతు అన్ని కూడా కావాల్సిన ఎంతైతే మరి బాకీ కార్డు ఉన్నదో దాంట్లో చెప్పినాం కాబట్టి అది ఇవ్వమని అడుగుతున్నారు. అదే బాకీ కార్డు మనకు ప్రజలకు బాకీ, ప్రజలకు బాకీ ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం అది ఇవ్వాలి. అందుకే చెప్తున్నాం బాకీ కార్డు. అది 6 ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇచ్చింది కదా, 6 గ్యారంటీలలో ఎన్ని అమలు అవుతున్నాయి, ఎన్ని అమలు అవుతలేవు, ప్రజలు ఏమంటారు మీకు? ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ మీలాగా ఒక ఆయన ఇంటర్వ్యూ బట్టి విక్రమార్కకు ఎన్ని గ్యారెంటీలు, ఇవన్నీ 6 గ్యారెంటీలు అన్నారు కదా, ఎన్ని అమలు అన్ని అవుతున్నాయి. ఏదో 1-2 అంత అంటుండు, 1-2 చేయట్లేదు అంటుండు. ఆయననే ఒప్పుకుంటుడు. అంటే ఒక బస్సు ఒకటి వేస్తున్నారు, దాంట్లో కూడా మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకోవడము, బంగారం పోయిందని ఒకరు, మన భర్తలు కూడా తిడతా ఉన్నారు, ఏం పోతున్నారని. అంతా అదొకటే కొంచెం, అది కూడా పూర్తిగా లేదు, అది కూడా అంటే ప్రశాంతంగా లేదు. అందరు కూడా మహిళలు కొట్లాడుతున్నారు కాబట్టి మరి మహిళలకు అది ఒకటి చేసినట్టు కనబడుతుంది. కానీ మిగతా అయితే ఇప్పుడు కరెంటు 200 యూనిట్లు ఉంటే ఫ్రీ అన్నారు, అది ఎక్కడ కూడా అమలు అవుతలేదు. అలాగే ఇంకా రకరకాల హామీలు ఉన్నాయి. ఇల్లు అన్నారు, ఒకటి ఇచ్చిండ్రు, 1 లక్ష ఇచ్చిండ్రు, మిగతా దానికి పెండింగ్ పెట్టిర్రు. ఎక్కడ కూడా అది కూడా మేము ఇంత గీత గీసిర్రు, గీత దాటి పోవద్దు అంటున్నారు. 60 ఫీట్లు ఏదో ఇస్తున్నారు, అంతే 60 గజాలు ఇస్తున్నారు, అంతకన్నా ఇచ్చిర్రు. అందరికి బునాదులు వేసారు. ఇంతవరకు దాకా మిగతా ఎవరైతే చెత్తుకున్నదో అంతవరకు దాకా డబ్బులు ఇవ్వాలి. అంటే అదే మహాలక్ష్మి పథకం అన్నారు, అది కూడా చక్కగా లేదు. కాబట్టి 6 గ్యారెంటీలు ఇక్కడ కూడా అమలు అవుతలేదు. మేము విలేజ్లలో ఉంటాం. నేను జహీరాబాద్ ఎమ్మెల్యే కాబట్టి నేను అన్ని కూడా అడుగుతున్నా, ఎక్కడ కూడా సరిగా అమలు అవుతలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే అమలు మేము హామీలు ఇచ్చినాయి, కొన్ని పెండింగ్ ఉన్నాయి, అది ఇంకా 3 సంవత్సరాలు మాకు సమయం ఉంది, చేస్తాం. కానీ హామీలు చేయని కూడా తెల్ల రేషన్ కార్డులు, తెల్ల బియ్యం, సన్న బియ్యం అన్ని మేము సమకూరుస్తున్నాం ప్రజలకి అని చెప్తున్నాం. మీరేమంటారు? అది బియ్యం కాదు, నూకలు ఇస్తున్నారు. బియ్యం కాదు, నూకలు, దాన్ని బలుతున్నారు, బుక్కలు ఇస్తున్నారు. అది కూడా అందరు కొందరు ఏమంటారు, అది తీసుకుపోయి వండితే ముద్ద అవుతున్నది, సరిగా లేదని వాళ్ళే చెప్తున్నారు. అది కాబట్టి అది ఆ బియ్యం అయితే మర్చిపోవాలా. సార్, ఇప్పుడు మీరు చివరిగా మా ఛానల్ ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వగలుగుతున్నారు సార్? నేను ప్రజలకు మరి ఈ శ్రీరామ్ నగర్ రహమత్ నగర్ డివిజన్ లో నేను అందరికీ ప్రజలకు కోరుకోదు ఏంటంటే, మీరు ఏ ప్రభుత్వం మీ 10 సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ప్రశాంతంగా ఉండదో, ఎటువంటి అరాచకం లేకుండా, పోలీసులు అరాచకం చేస్తా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ లాఠీ అంటున్నారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు, బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు, ఇప్పుడున్న పోలీస్ అంతా లాఠీ పోలీస్ అంటున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ప్రశాంతత లేదు. అల్లకొల్లలు వాళ్ళ మంత్రులే కొట్లాడుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళు నాకింత నీకింత అని కొట్లాడుతున్నారు, వాళ్ళకి అందక. అది వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. మంత్రులు కొట్లాడితే ఏమిటి, పెద్ద ఒక ఇంట్లో కుటుంబంలో వాళ్ళ అన్నదమ్ములందరూ కొట్లాడితే ఏమవుతుంది, అది విచ్ఛిన్నం అయిపోతుంది, ఎక్కడ కూడా నిలవదే, అది అభివృద్ధికి చెందదు. ఇక వాళ్ళు కొట్లాడితే ప్రజల సంగతి ఎప్పుడు చూస్తారు, ప్రజలను ఎప్పుడు చూస్తారు, వాళ్ళే కొట్లాడితే. కాబట్టి ఇది నడవదు. వాళ్ళు చేస్తున్న అరాచకం ఎక్కువనే కాబట్టి మరి పెద్ద మనిషే చేస్తున్నాడు. మరి సీఎం అంటే ఒక లాంగ్వేజ్ కూడా చూడండి,
పైన సీఎంఏ లాంగ్వేజ్ సరిగా లేదు. బూతులు, ఆ బూతులు మంత్రులు కూడా తిడుతున్నారు, ఆ బూతులు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా తిడుతున్నారు. అంటే వాళ్ళు పెద్ద అయినా బూతులు మాట్లాడుతున్నారు, చిన్నలు కూడా బూతులు మాట్లాడుతున్నారు. ఇది వారు చేస్తున్న ప్రజలు అందరి దగ్గర, ప్రతి మనిషి దగ్గర ఫోన్లు ఉన్నాయి. అమ్మని దగ్గర ఫోన్ ఉన్నదా? ఇది చూడు, ప్రతి మనిషి దగ్గర. అంటే ఇంతమంది ఎన్ని కోట్ల మంది, 4 కోట్ల మంది దగ్గర, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. అందరు కూడా సోషల్ మీడియా చూస్తున్నాం. ఈ సీఎం తిన్నాన్ని తిట్లు భారతదేశంలో ఏ సీఎం తిట్లు తింటున్నారు. కాబట్టి ఇది వీలైతే తప్పకుండా వాళ్ళ కరిగేనే చెప్తుండే, పేపర్లలో వచ్చింది, మేము రేవంత్ రెడ్డికి చేసి తప్పు చేసినాం, ఈ సరిగా లేదు, 42% అది కాదు, అనవసరంగా మేము మాట ఇచ్చినాం అన్నది వాళ్ళే పశ్చాత్తాపడుతున్నారు. అది ఉంటుందా పోతుందో ఊడుతుందో తెలియదు. ఇంకా అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఎప్పుడు పోతుందో తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సార్.